సాక్షి మీడియా యాంకర్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా సాక్షి మీడియా ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో ఒక డిబేట్ నేపథ్యంలో అమరావతి రాజధానిపై వేశ్యల రాజధాని అని చెప్పి ఒక చర్చ లేపడం, ఆ చర్చలో ముఖ్యంగా కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి అందులో కొన్ని పూర్తి వివరాలుగా చెప్పడం అయితే జరిగింది. ఆ వ్యాఖ్యలు మాట్లాడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి వేశ్యల రాజధానిని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేశ్యలు పని చేస్తున్నారని చెప్పి ఏవైతే మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నీచాతి నీచంగా మాట్లాడారో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కూడా అమరావతి, తుళ్ళూరు, మంగళగిరి ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా పోలీస్ స్టేషన్లో కూడా పదుల కొద్ది కేసులు అనేవి నమోదైనవి. ఆయన మీదే కాకుండా ఆయనతో పాటు ఆ డిబేట్ లో కూర్చున్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద, సాక్షి ఛానల్ మీద కూడా అధికారికంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో సాక్షి ఛానల్ యాంకర్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఆయన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఆ కేసులో కీలకంగా చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ముందే పసిగట్టి ఆయన ఇంటికి తాళం వేసేసి ఆయన అయితే పారిపోవడం జరిగింది. విజయవాడలోని అయోధ్య నగర్ లో తన సొంత నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి ఆల్రెడీ పోలీసులు వెళ్లడం జరిగింది. అక్కడ అన్వేషించడం కూడా జరుగుతుంది. కానీ అప్పటికే కూడా పరారీలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఎక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేడా, రాష్ట్రాలు దాటిపోయాడా అని చెప్పి చాలా కీలక పరిణామాలు అయితే తెలుస్తున్నాయి. ఏది ఏమైనా సరే సాక్షి మీడియా ఛానల్లో వచ్చిన ఈ చర్చా డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్ లో ముఖ్యంగా అమరావతిని గాని అక్కడ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలోనే విధంగా ఉద్దేశిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది. దానికి ఇప్పుడు పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవడంతో హైదరాబాద్ లోని కొమ్మినేని శ్రీనివాసరావుని అయితే అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ఆ మాటలు మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అయితే పరారీలో ఉన్నాడని తేలింది. దాంతో పాటు సాక్షి మీడియా ఛానల్ ఏదైతే ఉందో దాని మీద అధికారికంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఛానల్ మీద కూడా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరిని వదలకూడదు. గతంలో ఆల్రెడీ టీడీపీ పార్టీకి చెందిన చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన భారతమ్మ గారి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. తన మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరు చేసినా గానీ, ఏ పార్టీ వ్యక్తిని చేసినా గానీ, ఎవరైనా కానీ తప్పు చేశారు కాబట్టి, తప్పుగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఇటువైపు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మీద కూడా చాలా గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకోవైపు ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మిగిలిన నాయకులందరూ కూడా చాలా గట్టిగా దీని మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి ఏవైతే చర్చలు, డిబేట్లు ఏవైతే ఉన్నాయో మీడియా ఛానల్ వేదికగా జరుగుతున్న ఇటువంటి వాదనలు కానీ, ఇటువంటి అవాస్తవాల్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా కంట్రోల్ ఉంచే విధంగా, వీళ్లను చూసి ఇంకొంతమందికి బుద్ధి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా కఠినమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పటికి హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీలో సాక్షి మీడియా ఛానల్ సీనియర్ యాంకర్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అయితే అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు అయితే పరారీలో ఉన్నారు. సాక్షి మీడియా ఛానల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనాయి. మరి ఈ విషయం అనేది ఇంకా ఎంత వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.